శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మం నా నమస్కారం సమర్పిస్తూ మనం నిన్న శివానంద లహరిలోని 30వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈరోజు 31వ శ్లోకంలో ఉండే విశేషాంశాలని తెలుసుకుందాం. 31వ శ్లోకం. నాలంబా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామత్యపలాయనౌషధం అతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గిళితం నోదీర్ణమేవ త్వయా. మనకు ఈ శ్లోకంలో శివుని యొక్క లీలా మహత్యాన్ని గురించి తెలియజేస్తున్నారు. ఆయన చేసిన వాటిల్లో చాలా ఉత్కృష్టమైంది, గొప్పదైంది ఏంటంటే ఆయన విషాన్ని మింగడం. నిజానికి చూస్తూ చూస్తూ ఎవరు విషాన్ని మింగలేరు, కానీ ఆయన విషాన్ని మింగాడు. మరి అట్లా మింగేంత శక్తి ఎవరికి ఉంటుంది? ఎవడైతే ఆ విశ్వాన్ని సృష్టించాడో అతనే మింగగలడు. ఆ విషయంలో కూడా తానున్నాడు కాబట్టి, అంటే ఈ చరాచర విశ్వంలో ఆయనే వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన ఏమైనా సాధించగలడు. కాబట్టి ఆ లీలా మహత్యాన్ని ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. నాలంబా, ఇది ఒక్కటి చాలు స్వామి. స్వామి, నువ్వు చేసిన అన్ని లీలా వైభవాల కన్నా చాలా గొప్పదైనటువంటి ఈ ఒక్క పని చాలు స్వామి. పరమోపకారకం, అది ఎటువంటిది? పరమ ఉపకారం, చాలా గొప్పదైన ఉపకారం, ఉత్కృష్టమైన ఉపకారం. ఎంతమందికి అది ఉపయోగపడిందంటే అంతమందికి ఉపయోగపడింది, సర్వలోకాలకి ఉపయోగపడింది. అటువంటి ఉపకారం నువ్వు చేశావు. ఇదం త్వేకం, ఇదొక్కటే, ఇదొక్క పని, ఎవరు చేయలేని పని నువ్వు చేశావు. పశూనాం పతే, పశువులకు పతి అయిన వాడివి. ఎవరా పశువులు? మనమే పశువులం. ఎందువల్ల? మనకు అహంకారం మమకారాలతో ఉండిపోయేవాళ్ళం మనమే. ఆ పశూనాం పతే, అటువంటి మనము, మనకంటే సమస్త లోకాల్లో ఉండే సమస్త జీవరాశికి అధిపతి ఆయన కాబట్టి పశూనాం పతే. పశ్యన్ కుక్షిగతాన్, చూచాట ఒక్కసారి ఆ విషం వస్తుంటే చూచి ఆయన, అయ్యో అంత పెద్ద విషము భయంకరంగా వస్తోంది అని చూచి, కుక్షిగతాన్, తన పొట్టలో ఉన్నటువంటి, కుక్షి అంటే పొట్ట, తన పొట్టలో కడుపులో ఉన్నటువంటి చరాచరగణాన్, కదిలేవి కదలనివి. మనకు అన్ని జీవరాశుల్లో ఈ విశ్వమంతా కూడా కదిలేవి ఉన్నాయి, కదలనివి కూడా ఉన్నాయి. కదలకుండా ఉండే చెట్లు, కొండలు అన్నీ ఉన్నాయి. కదిలేటువంటి జీవరాశి అంతా ఉంది మన మీద. అటువంటి చరాచర గణాన్, ఆ గణమంతా కూడా ఏమి కాకుండా, ఆ గణానికి ఏం కాకుండా, మరియు బాహ్య స్థితాన్, ఆయన పొట్టలోనే ఉన్నాయా అన్ని లోకాలు? బయట కూడా ఉన్నాయి, లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. అటువంటి వాటిని రక్షితుం, రక్షించాలని చెప్పేసి నువ్వేం చేసావు? అతి జ్వాలాకరం భీకరం, అది ఎలా వస్తోంది ఆ విషము? వాళ్ళు పాల సముద్రాన్ని దేవతలు రాక్షసులు చిరికినప్పుడు వాళ్ళు చిరికిందేమో అమృతం కోసం, కానీ వచ్చిందేమో విషం వచ్చింది. అది ఎలా వచ్చింది? బాగా జ్వాలలు విదజల్లుతూ వస్తుంది, పెద్ద జ్వాల, భీకరం, భయంకరంగా ఉంది అది. అది అట్లా వాళ్ళు వెంబడి వస్తున్నారు. వస్తుంటే సర్వామత్యపలాయనం, సర్వామర్త్యులు, మర్త్యులు అంటే దేవతలు, మరణం లేనివాడు, మరణము లేని దేవతలే పారిపోతున్నారు. మరణం లేని దేవతలు అంటే వాళ్ళకి మరణం లేదా? నిజానికి లేదు.
నిజానికి లేదంటే ఎంతవరకు లేదు, వాళ్ళకు కూడా ఒక కాలంలో మరణం ఉంది. మనకైతే మనం పుట్టిన సమయం ఉందంటే మరణ సమయం ఉన్నట్టే వాళ్ళకు ఉంది. కాకపోతే మనకంటే ఎక్కువ ఆయుష్ ఉంది, మనకు తక్కువ ఆయుష్ ఉంది. అందుకనే వాళ్ళు మర్చులు ఉన్నారు. మనలాగా మరణం లేదు వాళ్ళకి. వాళ్ళకి ఎప్పుడైతే కల్పాలు అవి అయిపోతాయో అప్పుడు పోయి భగవంతుడిలోనే కలిసిపోతారు వాళ్ళు. మనకు వాళ్లకు అది తేడా. మనకైతే మరణం ఉంది, వాళ్ళకు మరణం లేదు. అటువంటి ఆ దేవతలు పలాయనం పారిపోయారు. ఆ పెద్ద జ్వాల వస్తు చూసి, భయంకరంగా ఉండే జ్వాలను చూసి, ఓ సదాశివ రక్షించు అంటూ పరిగెత్తుకుంటూ ఈయన దగ్గరకు వచ్చేసారు వాళ్ళంతా. వస్తే నువ్వేం చేసావు, గరళం నిక్షిప్తం గళే, ఆ గరళాన్ని ఆ విషాన్ని నిక్షిప్తం పెట్టాడు. ఎక్కడ, గళే కంఠంలో పెట్టుకున్నాడు. నగిలితం, ఆయన మింగేశాడు. మింగాడు కానీ, మింగాడంటే నమిలి గొంతులోంచి మింగేశాడా? మింగలేదు. ఆ గొంతులో అక్కడ నిలబెట్టేశాడు దాన్ని. అంటే లోపలికి పోలేదు, ఇక్కడ మింగింది ఇక్కడ అయిపోయింది. ఎలా మింగాడు దాన్ని? ఔషధం, ఒక చిన్న ఔషధం, మందు బిళ్ళలాగా మింగేశాడు. మనం కదా మందులు వేసుకుని పెడతాం, మందులు బిళ్ళలు మింగుతామో, టాబ్లెట్స్ మింగుతామో, ఆ విధంగా ఆయన మందు బిళ్ళ మింగినట్టుగా మింగేశాట. ఎంత గొప్ప అండి. మనం కూడా గొంతులో పెట్టుకుంటాం, కానీ మనమైతే మింగేస్తాం. కానీ ఆయన మింగలేదు, అక్కడ నిలబెట్టేశాడు. అది గొప్ప విషయం. మనమైతే మందు బిళ్ళ మింగాలో నీళ్లు పోసుకోవాలి, అక్కడ దాకా కూడా పోవాలంటే. కానీ ఆయనకి అవేం అవసరం లేకుండా పోయింది. దాన్ని తీసుకొని, అంటే అది ఎలా వచ్చింది, పెద్ద జ్వాలలాగా వ్యాపించి వస్తుంది. దాన్ని ఆయన మాయాశక్తితో చిన్న మందు బిళ్ళ తయారు చేశాడు. దాన్ని కుదిర్చాడు, దాన్ని కుదిర్చి దాన్ని తీసుకొని మింగేశాడు. ఎంత గొప్ప విషయం. నగిలితం, మింగాడు, కానీ ఎక్కడ పెట్టాడు, గళ్ళల్లోనే పెట్టాడు. నోద్వీప్యమేవ త్వయా, బయటికి మాత్రం ముమ్మలేదు, కక్కలేదు, మింగలేదు. పూర్తిగా మింగితేమో కుక్షిగత, తన పొట్టలో ఉన్న లోకాలన్నీ కాలిపోతాయి. బయటికి ఉమ్మేస్తే బయట ఉన్న లోకాలని కాలిపోతాయి. అందు ఆలోచించి పశ్యం చూచి, అందువల్ల ఏం చేశాడు ఆయన, ఈ కంటలో నిలబెట్టేశాడు. ఇది సాధ్యమా? ఎవరికి సాధ్యమే. మనమైనా చేయగలమా? మనం కూడా అసలు చేయలేము. మనం మామూలుగా మనం తినేవే మన గొంతులో ఇరుక్కుంటే అల్లాడిపోతాం. అంటే ఆయన గొంతు నిలబెట్టేశాడు. అటు మింగకుండా ఇటు కక్కకుండా ఇన్ని లోకాలను రక్షించడానికి కోసంగా ఆయన, అందుకనే పరమోపకారకం, ఇంత గొప్ప ఉపకారం చేయాలని ఉద్దేశంతో దాన్ని ఇక్కడ పెట్టేశాడు, ఆ గరుడాన్ని. ఇది సాధ్యమే విషయం కాదు, ఈ లీలా వైభవం చెప్తున్నారు. మరి ఈయన ఎలా సాధించాడు దాన్ని? అసలు సృష్టి అంతా ఆయనలోనే ఉంది, ఆయనలో పుట్టిందాన్ని ఆయన మింగడానికి ఏం కష్టం లేదు. కానీ మనకు చూడ్డానికి మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, ఆ శివుడు ఎలా మింగాడో, ఆయన భార్య ఎలా ఒప్పుకుందో. మనమైతే ఒప్పుకుంటామా మన భర్త మింగుతాడంటే? ఏదోది సైన్యంలో చేపించడానికి ఒప్పుకోమన్నమాట రకాయని. అట్లాంటిది తన భర్త మింగుతున్నాడంటే ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. కానీ ఆమె కూడా ఒప్పుకున్నది మింగమని. ఆమె కూడా తన చెప్తాడు మన భాగవతంలో, ఆ మంగళసూత్రానికి మీద ఎంత నమ్మకం ఉందో ఆమెకి, ఆ పాతివ్రత్యం మీద నమ్మకం ఉంది, అన్ని నమ్మకం ఉన్నాయి ఆమెకి. కాబట్టి ఇక్కడ అది చెప్తున్నాడు. కాబట్టి ఒక మందు బిళ్ళ మింగినట్టుగా మింగేసావయ్యా నువ్వు. ఇటువంటి నాలంబ, ఇటువంటి పని ఎవరు చేయగలరు? ఎవరికి ఎలా అవుతుందా? అది సాధ్యమా? సాధ్యమే కాదు. మరి మరణము లేని ఆ దేవతలే పారిపోతూ ఉంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చిలికింది, వాళ్ళ వల్ల వచ్చింది. కానీ నువ్వు వాళ్ళని ఒక మాట అన్నావా? ఏమనలేదు. తండ్రిగా తన ఇంటికి ఒక సమస్య వస్తే తండ్రి ఎట్లా ఏ విధంగా పరిష్కరిస్తాడో, అలా విశ్వానికి వచ్చిన సమస్యని తండ్రిగా ఆయన దాన్ని శిరసాగించాడు, దాన్ని తొలగించాడు. అదే కదా, ఒక ఇంటికి ఒక తండ్రి ఎలా ఉంటాడు, ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కొంటారు. అలాగే ఈ విశ్వానికి వచ్చిన సమస్యను ఆయన సులభంగా పరిష్కరించేశాడు. అది ఎక్కడ పోతుందో, ఎవరిని ఏం చేస్తుందో అని అందరు పరిగెత్తిపోతుంటే, దేవతలు ఒక పక్క, రాక్షసులు ఒక పక్క పారిపోతుంటే, ఈయన మాత్రం దాన్ని పట్టుకొని ఒక మందు పిల్లగా చేసి మింగావయ్యా, ఇంతకంటే నీ కరుణకు, నీ దయకు వేరే నిదర్శనం ఏం కావాలని అడుగుతున్నాడు.
దయాస్వరూపుడు పరమాత్మ అంటేనే దయాస్వరూపుడు, అనుగ్రహించేవాడే సదాశివుడు. ఆ అనుగ్రహించేవాడు ఎప్పుడు తన భక్తులకి ఎటువంటి సమస్య వచ్చినా తాను ముందుంటాడు. ఉండడం కాదు, దాన్ని అసలు నిజంగా భరించడం కష్టం కదా, అంత జ్వాలగా ఉండే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం అంటే సామాన్య విషయం కాదు. మనకు పాలసముద్రం చిరికినప్పుడు విష్ణుమూర్తి ఎన్ని చేశాడో, ఆయనే కవం అయ్యాడు, ఆయనే కూర్మం అయ్యాడు, మరి దానికి వాసుకి తాడైంది, అన్నీ ఆయన సంబంధించినవన్నీ అయినాయి. కానీ ఇంకా ఆయనకి దానికి కింద ఉండిపోయినాడు. ఇంకేం చేస్తారు వాళ్ళు? ఆయన విష్ణుమూర్తిని ప్రార్థించిన లాభం లేదని ఇక్కడే పరిగెత్తారు. ఎద్దువల్లని అక్కడ సముద్రం నిలబడిపోయినట్టు పాపం కూర్మ అవతారంతో. అందువల్ల ఇంక శివుడి పరిగెత్తారు. కానీ శివుడు కూడా ఆ సమయానికి అది వాళ్ళని ఏం ఇబ్బంది పెట్టకుండా అన్ని లోకాలు రక్షించడం కోసంగా తన పట్టులో ఉండే లోకాలకి ఏమీ కాకుండా, బయట ఉండే లోకాలకి ఏమీ కాకుండా రక్షించాడు. ఆయన చూడండి, పరమాత్మ ఎంత గొప్పవాడు. ఆయనలోనే అన్ని లోకాలు ఉన్నాయి, బయట కూడా చూడండి, లోపల బయట ఉండగలిగే స్థితి ఆయనకు ఉంది. అందుకనే రక్షించగలిగాడు. కాబట్టి ఈ విధంగా ఆయన ఒక లీల చేశాడు. ఆ లీల ఎటువంటిదంటే అన్ని లోకాలు రక్షించింది. రక్షించడం కోసం చేశాడు. ఎవరిని? పశువునాం పతే, సర్వజీవరాశిని రక్షించడం కోసంగా. ఎంత ఇబ్బంది పడ్డావయ్యా నువ్వు, అది ఎంత మింగేడు, అంత మండిపోయిందని నాలుగు మీద పెట్టుకోగలం అసలు? అది ఊహిస్తేనే మన ఊహకు కూడా మనకు అందదు. కానీ అటువంటి దాన్ని ఆయన నాలుగు నుంచి తీసుకెళ్ళి గొంతులో పెట్టాడంటే ఎంత గొప్ప విషయం అది. అందుకని చెప్తున్నాను, నాలంబా అది ఒక్కటి చాలు తండ్రి, ఇంతకంటే ఇంకేముందయ్యా, నీ దయకు సాక్ష్యం, నిదర్శనం, ఇంతకంటే ఏముంది ప్రభు అని ప్రార్థిస్తున్నాడు, స్తోత్రం చేస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. ఆ లీలా మహత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దాంట్లో అంతరార్థంగా ఆయన పొగుడుతున్నాడు, స్వామి నీ యొక్క కృపకు, నీ దయని ఏమని చెప్పాలి, ఇంతకంటే నిదర్శనం ఏముందని చెప్పి ఈ శ్లోకాలు చెప్తున్నారు అనమాట. ఈ విధంగా ఆ విషయం యొక్క మింగడాన్ని గురించి, లీలా వైభవాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరాచార్యుల వారు తెలియజేశారన్నమాట. ఇది శివానందలోని లహరిలోని 31 శ్లోకంలో ఉంది. ఒక లహరి, ఒక లీలా లహరి, ఒక అల వచ్చి ఆ అలలో ఉన్న మహత్యాన్ని మనకి చూపించింది అనమాట. రేపు 32 శ్లోకంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. శివార్పణ వస్తు.